చెప్పాలి. వెళ్ళక ఊరు వెళ్ళాం. ఊరు అలా వెళ్ళావో లేదో అమ్మాయిలు శనగెత్తులు కారం అడిగారు. సరే చేద్దాము అనుకుంటా ఉన్నా. ఇక వచ్చింది గొర్రె అనుకున్నా. సరే అని నా స్టైల్లో నేను శనగెత్తులు కారం చేశాను. ఇడ్లీ పెట్టి కూర్చోబెట్టి పెట్టాను. ఇది శనగెత్తులు కారం వద్దు, మా నాయనమ్మ కారం అడిగారు. నాకు డౌట్ వచ్చింది, అత్త శనగెత్తులు కారమా నాయనమ్మ కారమా మన ఇంట్లో అర్థం కాల. ఈ రోజు ఎలాగైనా నీ దగ్గర నేర్చుకోవాలని డిసైడ్ అయ్యా. ఈసారి నుంచి శనగెత్తులు కారం అనే అమ్మాయికి నేర్పిస్తా, నాయనమ్మ కారం కాదు కదా అత్త. మా నాయనమ్మ స్టైల్లో నేను నీకు నేర్పిస్తారా? ఎంతసేపు పట్టింది అత్త? ఎంతసేపు అమ్మా? 5-10 నిమిషాల కాదు, ఎక్కువ పట్టదు. సింపుల్ గా అయిపోయేటట్టు నీకు నేర్పిస్తాగా నేను. ముందుగా కొన్ని ఎండుమిరపకాయలు తీసుకుంటాము, కొన్ని శనగిత్తనాలు, ఒక ప్లేట్, ఒక ప్లేటు, కొన్ని మరీ ఎక్కువైతే మంట పుట్టింది, మోయినా తీసుకున్నాము, కొన్ని పల్లీలు, ముందుగా ఎండుమిరపకాయలు తొడియాలు తీసుకున్నామమ్మా. తొడియాలు చేయడం అయిపోయిందమ్మా. కవర్లో ఆనబెట్టి కళాయి తీసుకుందాము. ఇప్పుడు ఈ కళాయి గ్యాస్ పెట్టి కొంచెం 1 నిమిషం ఆగమ్మా. ఈ మిరపకాయలు ఇలా ఎరగదీసి బాండీలు వేసుకుంటే ఇత్తనం వేగితే చాలా టేస్ట్గా ఉంటది. కారం ముందుగా ఇలా ఎరగదీసి వేసుకుందాం. ఎరగదీయటం అయిపోయిందమ్మా. మిరపకాయలు గ్యాస్ ఆన్ చేయమ్మా. గ్యాస్ ఆన్ చేసి కళాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలమ్మా. అందులో ఒక గంటి అమ్మా. కొంచెం బాగా వేయకూడదు, మోయినంగా వేయించుకోవాలి. మరీ నల్లగా ఉంటే కారం కూడా నల్లగా వస్తుంది. లైట్ గా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఇంచుమించుగా తీసుకోవచ్చా, కొలతల ప్రకారమే తీసుకోవాలా? ఈ కారానికి ఇంచుమించు తీసుకోవచ్చు. కొలతల ప్రకారం అంటే ఒక కప్పు శనగపనాలు తీసుకున్నాం అనుకో, ఒక 8 మిరగాయలు 10 మిరగాయలు అలా మంటను బట్టి అమ్మా. కొంచెం ఘాటు తక్కువ ఉన్న కాయలు అనుకో కొన్ని ఎక్స్ట్రా మిరపకాయలు పడతాయి, కొంచెం ఘాటు ఎక్కువ అనుకో కొన్ని మిరపకాయలు పడతాయి, అలా అన్నమాట. బాగా వేగి ఇవి ఒక గిన్నెలో తీసుకుందాం. బాగా వేగిని గిన్నెలో తీసుకున్నాం. ఇప్పుడు మిరపకాయలు తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే కళాయిలో కొన్ని శనగపనాలు వేయించుకుందాం. ఆయిల్ వేసుకొని అవసరం లేదమ్మా, ఒక్కగా వేసుకుంటే బాగుంటాయి. మిరపకాయలు కొంచెం ఫ్యాన్ కింద పెట్టమ్మా, చల్లారితే. ఇవి చల్లారిపోతాను. బాగా వేగాయి. మరీ నల్లగా వేయించుకోకూడదమ్మా, మోయినంగా ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా అప్పుడే కారం టేస్ట్ గా ఉంటది. ఇప్పుడు ఈ ఓ బౌన్లో తీసుకుందాం. గ్యాస్ బంద్ చేసి ఇవి కూడా చల్లారి పెట్టుకొని వస్తాను. అత్త రెండు బాగా చల్లారి పెట్టుకోవచ్చా? ఎటువమ్మా మిక్స్ చేద్దాం. ముందుగా మిక్సీ జార్లో పల్లీలు వేసుకుందాం. పొట్టు తీయకుండా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందమ్మా పచ్చడి. నేను మొన్న పొట్టు తీసేస్తా. పొట్టు తీయకుండా ఉంటేనే మంచిది కూడా. ఇప్పుడు శనగపనాలు మెత్తగా మెదిగిపోయినాయమ్మా, వాటిలో ఎండుమిరపకాయలు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే కొంచెం కూర వచ్చింది కాబట్టి ఉప్పు వేసుకుంటే రుచి ఉంటుంది, ఘాటుగా రాకుండా.
ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మెత్తగా మెదిగిందమ్మా. ఎల్లిపాయలు వేసుకుందాము. ఎల్లిపాయలు ఇవ్వమ్మా. ఏంటంటే అది తీసే పర్లేదా? తీసుకోకుండా వేసుకుంటే బాగుంటుందమ్మా. అమ్మా ఇప్పుడు గిన్నె అమ్మ, గిన్నెలో వేసుకుందాము. ఇలా వేసి మళ్ళీ కలుపుకోవాలా? ఎందుకంటే శనగత్తనాలు కొంచెం ముద్దగా ఉంటది కదమ్మా. శుభ్రంగా అట్లా పొడి పొడిగా అట్లా కలుపుకుంటే, అంటే మిరపకాయలు తక్కువ వేసుకుంటాం కదా, శనగత్తనాలు ఆయిల్ ఉంటుంది కాబట్టి ముద్దగా వస్తుంది. దాన్ని కొంచెం అలా అలా పొడి పొడిగా అనుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనుకో, 4 రోజులున్నా టేస్ట్ మాత్రం బాగుంటుంది. కలపటం అయిపోయిందమ్మా. కొంచెం ప్లేట్లు అన్నం పెట్టుకుని రమ్మా. రుచి చూసి ఎలా ఉందో చెప్దు గాని. కొంచెం నెయ్యి కూడా ఇయ్యమ్మా. వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం కారం వేసుకొని కొంచెం నెయ్యి పోయమ్మా. కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందమ్మా. వేడి వేడి అన్నం, కారం, నెయ్యి. చెప్పటానికి ఇదిగమ్మా, టేస్ట్ చేసి చెప్పమ్మా ఎలా ఉందో. ఎలా ఉందమ్మా రుచి? శనగెత్తుల కారం, నాయనమ్మ కారమే, చాలా బాగుంది. మా నాయనమ్మ కారం నేర్చుకున్నానమ్మా నేను కూడా. అందుకే పిల్లలు నాయనమ్మ కారం అంటున్నారు, శనగెత్తుల కారం బదులు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.